హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఈరోజు ఒక డిఫరెంట్ కేసు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈయన మా దగ్గరికి వచ్చి 2.5 months అయింది. అయితే ఆయనది చాలా డిఫరెంట్ కేసు అనమాట. ఆయనకి బ్లడ్ వామిటింగ్స్ అయ్యేవి. దానికి రూట్ కాజ్ ఏంటో తెలిసేది కాదు, కానీ కంటిన్యూస్గా బ్లడ్ వామిటింగ్స్ అయ్యేవి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే జస్ట్ వేడి చేసి అవుతున్నది అని మాత్రమే చెప్పేవారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ రీజన్ కనిపెట్టలేకపోయారు యాక్చువల్లీ. సో ఇక్కడికి వచ్చాక ఇన్వెస్టిగేషన్ చేస్తే అర్థమైంది ఏంటి అంటే, ఆయనకి ఈస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈస్ట్ ఓవర్ గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఒక లైపోమా గడ్డ ఉండడం వీపీ మీద, అండ్ స్కిన్ ఇష్యూస్ ఉండడం, అండ్ టెస్టోస్టెరాన్ తక్కువ ఉండడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఇలాగా చాలా చాలా సిమ్టమ్స్ గమనిస్తే ఈస్ట్ ఓవర్ గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ తర్వాత దాన్ని బట్టి గెస్ట్ చేసింది ఏంటంటే, మేము కూడా ఇది ఎగ్జాక్ట్ ఇది అని చెప్పి రిపోర్ట్స్ ఏమీ లేవు. సో గెస్ట్ చేయడం వల్ల మాకు తెలిసింది ఏంటంటే, మోస్ట్లీ లంగ్స్లో ఈ ఈస్ట్ ఓవర్ గ్రోత్ అనేది ఉండడం వల్ల లంగ్స్ అంత కోఆపరేట్ చేయకపోవడం, అట్ ద సేమ్ టైం ఈ డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ కాంబినేషన్లో ఉండడం వల్ల సమ్హౌ ఈస్ట్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బ్లడ్ వామిటింగ్స్కి అని గెస్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈస్ట్ని కానీ కంట్రోల్లోకి తీసుకొస్తే బ్లడ్ వామిటింగ్స్ తగ్గుతాయి అన్న ఎక్స్పెక్టేషన్ తోటి ఈస్ట్ని కంట్రోల్ చేసే విధంగా సప్లిమెంట్స్ ఇస్తూ ఆ విధంగా డైట్ కూడా సెట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 2.5 months అయిపోయింది. ఈ డైట్ స్టార్ట్ చేసిన 1 weekలో కూడా ఫస్ట్ వీక్లో బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, బట్ సెకండ్ వీక్ నుంచి బ్లడ్ వామిటింగ్స్ ఆగిపోయినాయి. అండ్ ఈ 2 monthsలో మళ్ళీ అసలు బ్లడ్ వామిటింగ్స్ అనేవి రాలేదు. అండ్ ఆ ఇష్యూ ఫిక్స్ అవడంతో పాటు ఆయన హెచ్బిఎవన్సీ 6 నుంచి 5.4కి వచ్చింది. సెరమ్ క్రియేటిన్ అబౌవ్ 1 ఉండేది, అది 0.88 అయ్యింది. హెచ్డిఎల్ 36 ఉంది, ఎల్డిఎల్ 120 ఉంది, విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే టెస్టోస్టెరాన్ పెరగాలి అంటే ఎల్డిఎల్ బాగుండాలి. ఎల్డిఎల్ ఎక్కువ ఉండడం అన్ని విషయాల్లోనూ అన్ని సమయాల్లోనూ డేంజర్ కాదు. ఎస్పెషల్లీ వయసు చిన్నదైనప్పుడు మనకి ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉండాలి, ఎల్డిఎల్ ఎక్కువ ఉండాలి, అప్పుడే సెక్స్ హార్మోన్స్ బాగా జనరేట్ అవుతాయి. దీనికి ఎల్డిఎల్ 120 ఉంది, అండ్ టెస్టోస్టెరాన్ 513. టెస్టోస్టెరాన్ టోటల్ 513. అది చాలా ఇంప్రూవ్ అయింది. అంతకుముందు చాలా తక్కువ ఉండేది, అది ఇంప్రూవ్ అయింది. అండ్ ట్రైగ్లిసరైడ్స్ 300కి దగ్గరలో ఉండి 300కి దగ్గరలో ఉండి ట్రైగ్లిసరైడ్స్ ఇప్పుడు 94కి తగ్గినాయి. సో ఇలాగా మొత్తం అన్నీ కూడా సిఆర్పి 0.96కి తగ్గింది, చాలా అంటే 1కి బిలో వచ్చేసింది. విటమిన్ డి 83.27, విచ్ ఈస్ అట్ ద ఐడియల్ రేంజ్. అండ్ టిఎస్హెచ్ అనేది 1.9 ఉంది. సో ఇలాగా అన్నీ కూడా చాలా కరెక్ట్ వాల్యూస్కి రావడం వల్ల ఆయన ఇష్యూస్ అన్నీ కూడా తగ్గినాయి. ఇంకా కొన్ని ఈస్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే పిగ్మెంటేషన్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి ఉంది, అది తగ్గాలి. బట్ 2.5 months అనేది పిగ్మెంటేషన్కి సరైన టైం కాదు, ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది చాలా టైం తీసుకుంటుంటుంది. విటిలిగో కానీ హెవీ పిగ్మెంటేషన్ కానీ ఉన్నప్పుడు వాటి ఫిక్సింగ్కి 2.5 months టైం సరిపోదు, 6 months డైట్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ విటిలిగో పేషెంట్స్ అండ్ పిగ్మెంటేషన్ పేషెంట్స్. బట్ ఏదైతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఉందో బ్లడ్ వామిటింగ్స్ అనేది, ఏదైతే పేషెంట్ని చాలా భయపెడుతూ వచ్చిందో, చాలా కాలం నుంచి ఉందో, ఏదైతే మిస్టీరియస్గా అసలు రూట్ కాజ్ కనిపెట్టలేమో, అది వితిన్ 1 weekలో ఆగిపోవడం అనేది ఈ కేసులో ఉన్న ఒక డిఫరెంట్ థింగ్. అది ఈవెన్ నేను కూడా ఆశ్చర్యపోయిన, ఇంత త్వరగా ఈ ఇష్యూ ఫిక్స్ అయిందని. సో చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఇలాగ ఈ ఇష్యూ ఫిక్స్ అయినప్పుడు, అండ్ అంతకుముందు ఎలా ఫీల్ అయ్యేవారు ఇష్యూ ఉన్నప్పుడు? హాయ్ సార్, నాకు కరోనాకు ముందు నుంచి ఉంది సార్ ఇది. అంటే నాన్ వెజ్ 2 days తీసుకున్నా బ్లడ్ వామిటింగ్ అయ్యేది, లేకపోతే యాంటీబయాటిక్ తీసుకున్నా అయ్యేది, కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా కానీ నాకు బ్లడ్ వామిటింగ్ నెక్స్ట్ డేనే అవుతుంది. సో నాకు చాలా టెస్ట్లు చేసుకున్నా, బయట ఎండోస్కోపీ చేసుకుంటే క్లీన్ ఉందని చెప్పారు, టీబీ అంటే టీబీ చేసుకున్నాను. చాలామంది ఏం చెప్పారంటే నీకు హీట్ వల్ల అవుతుందేమో అని చెప్పారు, కానీ ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేదు. సో మీ వీడియో చూశాను సార్, అందుకే వచ్చాను. ఫస్ట్ వీక్లో అయింది సార్, డైట్లో ఫస్ట్ వీక్లో అయింది. తర్వాత అసలు ఇంతవరకు ఎప్పుడు కాలేదు. నేను డైలీ నాన్ వెజ్ తీసుకున్నా కానీ అవ్వట్లేదు ఇప్పుడు. దట్స్ నైస్ అండ్ యాక్చువల్లీ. అండ్ ట్రైగ్లిసరైడ్ చాలా ఎక్కువ ఉండే సార్, నాకు 300 చేంజ్ ఉండే అరౌండ్. చాలా తగ్గిపోయింది, 94కి అట్లా వచ్చింది. ఐస్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి సార్, నేను ఐటీ జాబ్ చేస్తాను, చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. క్లారిటీ అంటే క్లియర్ పిక్చర్ ఉంది సార్ వితౌట్. ఈ విషయం ఒకసారి చెప్పాలండి ఆడియన్స్కి. యాక్చువల్లీ ఐసైట్ ఈ మధ్య ఇంప్రూవ్ అయిందని చాలామంది చెప్తున్నారండి, విచ్ ఇస్ సంథింగ్. అంటే మేము
రీసెంట్లీ వెంటనే స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ 3 నెలల డైట్ ఫినిష్ అయిపోయిన వాళ్ళు వస్తున్న వాళ్ళు చాలామంది ఐసైట్ బాగా ఇంప్రూవ్ అయింది, ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా చూస్తూనే ఉన్నారు. సో ఇది కూడా ఒక వెరీ గుడ్ యూనో యాడెడ్ అడ్వాంటేజ్ అండి ఈ డైట్ చేయడం వల్ల. యా చెప్పండి. సో నెక్స్ట్ ఎలా? ఫస్ట్ వీక్లో అయింది సార్, అంటే బ్లడ్ కౌంట్ కొంచెం అయింది. తర్వాత చేస్తుంటే అసలు ఇప్పటివరకు ఇంతవరకు కాలేదు. టెస్టోస్టెరాన్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అవును సార్. వర్కౌట్స్ ఏమైనా చేస్తున్నారా? అదేమి ఇంకా చేయలేదా? లేదు, చేస్తున్నా సార్. చేస్తున్నారా? చెప్పినట్టు జిమ్ చేస్తున్నాను, 1 hour వాకింగ్ చేస్తున్నాను. ఓకే, అదే అందుకని, ఎందుకంటే ఇప్పుడు బాగా ఫిట్ కనిపిస్తుంది లాస్ట్ టైం అంటే. లాస్ట్ టైం కూడా అంత అంటే లూజ్గా 86 kgs ఉంటే, అంటే వెయిట్ ఏం తగ్గలేదు కానీ చూడడానికి అయితే స్ట్రాంగ్గా ఉన్నాను. అవును, యాక్చువల్గా ఏంటంటే అదే అండి, ఇక్కడ వెయిట్ మీరు తగ్గలేదు. అదే నేను అందరికీ చెప్పేది, వెయిట్ తగ్గడం కోసం ట్రై చేయకండి. ఎందుకంటే వెయిట్ తగ్గుతున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే సరైన అమౌంట్లో మనం ఫుడ్ తీసుకోవట్లేదు అన్నట్టు. ఎప్పుడైతే వెయిట్ తగ్గట్లేదో సరైన అమౌంట్లో మనం ఫుడ్ తీసుకున్నట్లు లెక్క, అండ్ అప్పుడు అది కరెక్ట్గా మెడిసిన్లో పనిచేస్తుంది. ఎందుకంటే చూడండి, చాలామంది టేస్ట్ లేదనో లేకపోతే నాకు తినాలనిపించట్లేదు, ఆకలేదు అని చెప్పేసి చాలా తక్కువ తింటూ వచ్చారు. అది కరెక్ట్ కాదు. వర్కౌట్స్ చేయాలి, సరైన అమౌంట్స్లో తినాలి, అప్పుడే డైట్ బాగా పనిచేస్తుంది. ఫస్ట్ వీక్లో తగ్గాను సార్, ఫస్ట్ 2 weeksలో. తర్వాత కాన్స్టెంట్గా అదే వెయిట్ 1 kg అటు ఇటు అవుతుండే. ఓకే, కానీ బాడీ మాత్రం పుట్ట తగ్గి ఫిట్ అవ్వడం అదే అండి తెలిసిపోతుంది. తెలుస్తుంది. మీరు వచ్చిన వాటి చూసినట్టే నాకు లాస్ట్ టైం మీ లుక్ వేరేగా ఉంది, ఇప్పుడు వచ్చిన మీ లుక్ వేరేగా ఉంది, చాలా బాగున్నది ఇప్పుడు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. నైస్ అండి. సో పిగ్మెంటేషన్కి ఇంకా టైం పడుతుంది, దానికోసం మీరు కొంతకాలం చేయాల్సి ఉంటుంది. బట్ అఫ్కోర్స్ చిన్న ఏంటంటే పేషెంట్ వేరే దేశం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో సడన్గా డైట్లోంచి ఆయన బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆయన వచ్చిన దానికోసమే అనమాట. డైట్లోంచి బయటకు వచ్చినా ఇప్పుడున్న అడ్వాంటేజెస్ పోకుండా ఏం చేయాలి అనేది ఆయన క్వశ్చన్. సో దానికి నేను ఇప్పుడు ఆయన డైట్ మార్చడము అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సప్లిమెంట్స్ తోటి ఇప్పుడు ఏవైతే అడ్వాంటేజెస్ ఆయన పొందారో అవి కంటిన్యూ అవుతూ ఇష్యూ రిపీట్ కాకుండా ఎలాగా అనేది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అనమాట. బట్ ఎనీవే, ఆయన 3 weeks ఉంటుంది వేరే కంట్రీకి వెళ్ళే ట్రిప్, 3 weeks అని 4 weeks అని. ఆ తర్వాత మళ్ళీ ఆయన కొంతకాలం పాటు డైట్ చేస్తే ఆయనకి ఏవైతే ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా ఫిక్స్ అవుతాయి, ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ ఇష్యూస్. దట్స్ ఇట్ అండి. సో జస్ట్ ఇంట్రెస్టింగ్ సినారియో కాబట్టి నేను అన్ని టెస్టిమోనియల్స్ నేను షేర్ చేయట్లేదు, ఎందుకంటే రిపీటెడ్ అయిపోతాయి చాలా వరకు. తక్కువ షేర్ చేస్తాను. బట్ ఏవైతే డిఫరెంట్ అండ్ యూనిక్గా అనిపిస్తున్నాయో ఆ టెస్టిమోనియల్స్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సినారియోలో మనకి బ్లడ్ వామిటింగ్స్ అనేది చాలా యూనిక్ సినారియో. ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఏ డాక్టర్స్ కనిపెట్టలేకపోయిన ఇష్యూ అది ఫిక్స్ అవడం అనేది మనకి చాలా ఆనందదాయకమైన విషయం ఈ విషయంలో. థ్యాంక్స్ అండి మీ టెస్టిమోనియల్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, యా, వీ విల్ క్యాచ్ యూ సూన్.